వస్తుంది సార్ కంపల్సరీ. ఎందుకంటే మరి ప్రజాసేవ చేయాలి మంచి. ఓకే 100% దాంట్లో అందరికీ నమస్కారం. మీ నరసింహ వచ్చాను. మన జైపేట పట్టణంకు నూతనంగా వచ్చిన ఎస్ఐ పాండు సార్ గారు ఉన్నారు. అయితే పాండు సార్ గారికి మన హృదయపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా జైపేట పట్టణంలోని పరిచయం అయ్యారు సార్. సార్ నమస్తే సార్. సార్ మాది నరసింహ వచ్చే ఛానల్ అని చెప్పి మేము యూట్యూబ్ ఛానల్. మేము ఇక్కడ లోకల్ అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కావచ్చు, స్టేట్ లెవెల్ కూడా ఏమన్నా మేము కార్యక్రమాలు చేస్తాం. ఆ విధంగా ఇక్కడ కూడా మేము ఏమన్నా చేస్తాం సార్. కాబట్టి మీరు కొత్త వచ్చినందుకు మీకు ముందుగా మా ఛానల్ ద్వారా కంగ్రాచులేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏం లేదు సార్, ఇక్కడ మీరు కొత్త వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాంతంలో? ఓకే, ముందుగా జోగిపేట నగర ప్రజలకు నమస్కారాలు. నేను నూతనంగా ఈ జోగిపేట SHO బాధ్యతలు తీసుకున్నాను. అదేవిధంగా మా యొక్క పోలీస్ వారి నుంచి మా SP సార్ గారి నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ కొత్త చట్టాలకు అనుగుణంగా పబ్లిక్ గిట నడవర్చుకొని ఎలాంటి వైలేషన్ చేయకుండా మా పోలీస్ వారికి సపోర్ట్ చేయాల్సిందిగా ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ ఏరియాలో మీ విలేజ్లలో ఏమైనా జరిగినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాము. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ కానించి మాకు సపోర్ట్ ఉండాలి. మీరు ఎంత సపోర్ట్ చేయగలిగితే మేము ఎంత క్రైమ్ డిటెక్ట్ అయినా సరే లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉంచడానికి మేము 100% ఎఫర్ట్ చేస్తాం. ఎనీ టైం 24/7 మేము అవైలబుల్లో ఉంటాము. 100 డైల్స్ అవైలబుల్ ఉంటుంది. ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ మమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు. ముఖ్యంగా ఇది ఫ్రెండ్లీ పోలీస్ అంటే విక్టిమ్స్ కి ఫ్రెండ్లీగా ఉండడం మా ఉద్దేశం. ఒకలా ఎనీ భయాందోళన చెందకుండా డైరెక్ట్ వచ్చి మా SHO గారి ఆఫీస్కి వచ్చి కలిసే అవకాశం ఉంటది. ఇప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఏముండదు. ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు నిర్భయంగా మీ యొక్క బాధను వెలబుచ్చుకునే అవకాశం ఉంటది. మీరు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసి దాని తర్వాత గిట మా నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో దాని గురించి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే మేము మీ ప్రజలకు అనుగుణంగా మేము మార్చుకుంటాము. ఇంకా థ్యాంక్ యూ సార్. అయితే ముఖ్యంగా సార్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా మంది అంటే ఇప్పుడు కొంతమంది పేకాట ఆడేవాళ్ళు కావచ్చు, ఇక బైక్లు అంటే లైసెన్స్ ఉంది లేక ఇట్లా చిన్న పిల్లలు బైక్లు నడిపించడం కావాలి, ఇలాంటివి ఉంటాయి కదా సార్. అలాంటి వాళ్ళకు ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అది ఈ పేకాట ఇల్లీగల్ బెట్టింగ్ వాటి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదే విధంగా మైనర్ కి ఇవ్వడం వెహికల్ ఇవ్వడం గిట్ట కఠిన లీగల్ చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పుడు ఇంకా ఈ కొత్త చట్టాల ప్రకారం సివియర్ యాక్షన్స్ ఉన్నాయి మైనర్ బైక్ ఇవ్వడం వల్ల. అవి ముందుగా అందుకని మీ గిట అవగాహన కలిగిస్తాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు గిట అదే చట్టానికి అనుగుణంగా అనుసరిస్తానని కోరుకుంటున్నాను. దొంగతనాలు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని జరిగినాయి కాబట్టి అలా దొంగతనాలు జరుగుతాయి. వారికి ఎలాంటి చర్యలు చూపుతారు మీరు? అంటే దొంగతనాలు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడాలంటే ప్రజలు ఎలాంటి అప్రమత్తం ఉండాలి? అంటే ఇప్పుడు కొంతమంది తాళాలేసి బయటకు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి మీరు జాగ్రత్తలు చెప్పిపోతారు? నేను దీనికి మంచి ప్రపోజల్ ఏంటంటే, అంటే ఒక కాలనీ ఉంటే ఆ కాలనీ పబ్లిక్ అంతా కలిసి తలా కొంత అమౌంట్ వేసుకొని సీసీ కెమెరాలు మీరు పెట్టించగలిగితే మేము చాలా డిటెక్టివ్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ట్రేస్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటది. అందులో ఆ కెమెరాను చూసే దొంగతనం చేసే వ్యక్తి గిట్ట రావడానికి చేయడానికి భయపడతాడు. డిటెక్టివ్ ఎక్కువ ఉంటది. కన్విక్షన్ గిట్ట మేము చేయగలుగుతాం. సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఆ విధంగా ఉంటది. నేను అంటే ఇన్ ఫ్యూచర్ లో గిట్ట ఒక సీసీ కెమెరాల మీద నేను అంటే పబ్లిక్ కాంటాక్ట్ కాలేదు, కాంటాక్ట్ అయ్యి అవేర్నెస్ తీసుకొచ్చి నేను సీసీ కెమెరాలు పెట్టి ఇవ్వడానికి ప్రతి విలేజ్ లో ప్రతి జంక్షన్ లో ఉండే విధంగా నేను నా యొక్క అంటే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు ప్రజలు కాంటాక్ట్ కావాలంటే ఏ నెంబర్ కాంటాక్ట్ కావాలి? మీకు ఎట్లా కాంటాక్ట్ కావాలి? ప్రజలు కాంటాక్ట్ కావాలన్న SHO నెంబర్ గిట్ట ఉన్నది, అది ప్రొవైడ్ చేస్తాము. దానికి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. లేకపోతే PS 100 నెంబర్ ఉంటుంది, PS మొబైల్ నెంబర్ గిట్ట ఉంటుంది. మీరు ఎనీ టైం 24/7 కాల్ చేయొచ్చు. ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా గిట్ట కంప్లైంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి అని సార్ చెప్పడం జరిగింది. అంటే మనం కూడా ఇక్కడ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా సహకరిస్తాం సార్. ఎందుకంటే మన ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలంటే మనము పోలీస్ అధికారులు సహకరిస్తేనే మనం దొంగతనాలు కావచ్చు ఇంకా వేరే ఎటువంటి కూడా అవినీతి జరగకుండా మనం బాగుంటాం. కాబట్టి మీ అందరి కోఆపరేషన్ సార్ తరఫున నేను కూడా మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకుల ద్వారా కూడా
ప్రజలందరినీ కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత అమూల్యమైన టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.